మదన మృతము చేత మారుమలయ కోకలుడిగి అంగ రేకులు బలిసెరా విశ్వదాభిరామ వినురవేమ. బాగా గడ్డాలు పెంచుకుంటున్నారు, బాగా నామాలు పెట్టుకుంటున్నారు. అంటే వేమన గారు చెప్తుంది, నేను చెప్తాను. బాగా రుద్రాక్ష మాలలు వేసుకుంటున్నారు, బాగా తిని బాగా బలిసి. కోకలు అంటే పంచలు, పంచలు అంటే చీరలు కావచ్చు, లేకపోతే పంచలు కావచ్చు. ఆ కాలంలో 400-500 వెనక ముందు బాగా బలిసి తిరుగుతున్నారు. వీళ్ళకి జ్ఞానం ఎక్కడ ఉందిరా వీళ్ళ దగ్గర అని అంటున్నాడు ఆయన. అంటే వేషధారులు ఉన్నారు నాన్న అని. మరి జ్ఞానం ఎట్లొస్తుంది? యోగం చేస్తే వస్తుంది. ప్రతి తల్లి నేర్చుకోవచ్చు. ఇది భారత మాత, ముద్దు బిడ్డలం. మనం భారత ఖ్యాతికి మనము ఎవరము? ముద్దు బిడ్డలం. మనము ముద్దు బిడ్డలం కాదు, మనము ప్రపంచానికి ఆదర్శ పుత్రులం. మనమే చెప్పాలి. ఈ రోజు మనము భారతీయ సంస్కృతిని, భారతీయ సభ్యతను, భారతీయ విజ్ఞానాన్ని అవపోసన పట్టి భరత ఖ్యాతికి భావి తరాలకు మనం అందించకపోతే ఎవరు చెప్తారు, ఎవరు నేర్పిస్తారు అని సోయి లేదా మనకు? ఎప్పుడు మనుషులను మోసం చేయాలి, ధనం తేవాలి, తినాలి, పండుకోవాలి. ఇదేనా మనం చేస్తున్న పని? ఏం చేస్తున్నారు లోకంలో? ఆలోచన చేయండి తల్లులారా, మీరందరూ కూడా బాగా ఆలోచన చేయండి. ఒక్కొక్క ఇట్లాంటి పిల్లల్ని కూర్చోబెట్టుకొని భగవద్గీత శ్లోకాలు నేర్పించండి. ఏ బిడ్డకు ఒక్క భగవద్గీత శ్లోకం వస్తుందో వాడికి నత్తి అనేది ఉండదు. వాడు విదేశాలకు కానీ ఏ దేశానికి పోని ఏ భాష మాట్లాడినా సుస్పష్టంగా మాట్లాడేటటువంటి తత్వము ఆ శబ్దానికి ఉన్నది. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చేయత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. ఏది మాట్లాడినా ఆ మాట అమృతంగా ఉండాలి. అలా ఉండాలంటే మనం ఏం చేయాలి? సాధన చేయాలి. సాధన వలన సాధించుకోవాలి. ఆ సాధించిన దాన్ని 10 మందికి పంచాలి. ధనం ఉన్నోళ్ళు ఏం చేస్తారు? కొంచెం పంచుతారు కూడా. ఆ బియ్యం ఉన్నోళ్ళు ఏం చేస్తారు? ఎక్కువ బియ్యం ఉంటే కొంచెం పంచుతారు. ఇప్పుడు మనం చిన్నప్పుడు ఏం చెప్పారు మన అమ్మనైనా? అరే బాగా చదువుకోరా, లంగ పనులు చేయకరా, దొంగ పనులు చేయకరా, మంచిగా చదువుకో, గట్టిగా చదువుకొని నిన్ను నువ్వు ఉద్ధరించుకో. మేము ఉన్నప్పుడు బిడ్డ బాగా చదువుకో చెప్పి రాలేదమ్మా. నువ్వు ఉద్ధరించుకొని ఇంకో 10 మందిని ఉద్ధరింపజేయరా బిడ్డ అని చెప్పారు. ఉద్ధరణ అంటే ఏంటిది? ఉద్ధరణ అంటే ఉద్ధరణ అంటే ఉన్నతమైనటువంటి తరించేటటువంటి క్రమాన్ని తెలుసుకోమని చెప్తుంది శాస్త్రం. మనం ఏం చేస్తున్నాం? ఒక ఉద్యోగం చేస్తాము, సంవత్సరానికి 1 కోటి ప్యాకేజ్, 10 కోట్ల ప్యాకేజీలు తీసుకుంటున్నాం. పైసలు వస్తున్నాయి. పైసలు లేని వాళ్ళు, అన్నం లేని వాళ్ళు ఉన్నారు అయ్యాలి ఎవరైనా? జ్ఞానం లేని వాళ్ళు అందరూ వాళ్ళే ఉన్నారు. అరే జ్ఞానం సంపాదించండి అంటే ఒక్కడు రాడు కదా, ఎక్కిరిస్తారు కదా అమ్మ. ఇలా చెప్తుంటే కూడా నన్ను కూడా అంటారు, ఏ సీనన్నకి ఏం పని పాట లేనట్టు ఏదో భగవద్గీత చెప్పుకుంటా తిరుగుతాడు ఆయన, ఏదో మిలిటరీ మ్యాన్ ఆయన, ఏదో భగవద్గీత నిజము ఇట్లా అనేవాళ్ళు ఉన్నారు తెలుసా. నా మిత్రులే అంటుంటారు, ఏముందన్న భగవద్గీత గిరి పట్టుకొని తిరుగుతున్నావు. కమాన్ వెల్కమ్. మీరు రియల్ ఎస్టేట్ వచ్చారనుకో, ఒక 10 ఎకరాలు అప్పితే చాలు. అయితే 4 రోజులలో 10 లక్షలు 20 లక్షలు వస్తాయి అన్న. పెద్ద కార్లో తిరగొచ్చు, పిలుస్తూ ఉంటారు. కానీ మరి నాకు ఏమర్థమైందో ఇది అర్థమైంది కదా. ఏది దొరికితే యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తతః యస్మిన్ స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే. ఏది దొరికితే ఈ ప్రపంచంలో ఉన్న ఆస్తులన్నీ కూడా చిన్నవైపోతాయో అన్నిటికంటే గొప్ప ఆస్తి జ్ఞానము. బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు. గట్టిగానే కొట్టండి, చెప్పండి. మీరు తీయండి, భగవద్గీత తీయండి, చదవండి. దూరేణ హ్యవరం కర్మ బుద్ధి యోగా ధనంజయ బుద్ధౌ శరణమందించ కృపణాఫలహేతవః. కృపణులు. కృపణులు అంటే ఎవరు? అల్ప బుద్ధి కలిగినటువంటి. దేనికోసం పరిగెడతారు తెలుసా? ధనం కోసం, పైసల కోసం పరిగెడతారని చెప్తున్నాడు. కృపణులు. మరి మనం దేనికోసం ప్రయత్నం చేయాలి? జ్ఞానం కోసం. మీరే చెప్పారు జ్ఞానం గొప్పదని. మరి జ్ఞానం ఎట్లా ఉండాలి? జ్ఞానం అంటే ఏంటి? జ్ఞానం అంటే ఏమిటిది? ప్రకృతి పురుష వివేకాన్ని తెలుసుకోవడం జ్ఞానము. ప్రకృతి అంటే ఏమిటిది? ఇగో ఈ ప్రపంచం మొత్తం ప్రకృతి, జడం, అష్టదా ప్రకృతి మనం చెప్పినాం కదా. భగవద్గీతలో ఏం చెప్తున్నారు? ఏ సంపదల గురించి చెప్తున్నారు? చైతన్యం గురించి, జడం గురించి, పరాప్రకృతి గురించి, అపరాప్రకృతి గురించి, క్షేత్రం గురించి, క్షేత్రజ్ఞుడి గురించి. మనం ఎక్కడున్నాము? ఎట్లా చెప్పాలి ప్రపంచానికి? మనమే చెప్పాలమ్మా, ఇంకెవడు చెప్పనీకే రాడు.
మన మధ్యలోనే ఉంటాడు.